నమస్కారం గణేష్ గారు. శుభోదయం. శుభోదయం అండి. బాగున్నారా? చెప్తారా ఇవాళ మీరు? మాట వినిపిస్తున్నారండి? అది వినిపిస్తుందండి. ఓకే, ఇవాళ ఓకే. మీరు చెప్తారా? మీరు చెప్తారా ఈరోజు? ఇవాళ మీరు చెప్పేసేయండి, నేను రేపు చెప్తానండి. ఓకే, నో ప్రాబ్లం. సరేనా? మీకు అక్కడ వెదర్ వార్నింగ్ అని వచ్చిందా? మాకు ఇక్కడ బయట ఎక్కడ వెళ్ళకూడదు, వెదర్ వార్నింగ్ అని వచ్చింది మాకు ఇవాళ. అవునా? మాకైతే వర్షం బాగా పడుతున్నది. వార్నింగ్స్ అంటే ఏం లేవు. మాకంటే నిన్న సాయంకాలం నుంచి బాగా అంటే వర్షం పడుతుంది, బయట విపరీతమైన గాలి అనమాట. ఎల్లో వార్నింగ్ అని మాకు ఇచ్చారు. నమస్కారం గురుగారు. శుభోదయం. శుభోదయం అండి. నిన్న పాఠం చెప్పలేకపోయాను సార్, కొద్దిగా ఆరోగ్యం బాగుండేది. పర్వాలేదు గురుగారు. బాగా మీకు ఎలా ఉందండి ఇప్పుడు? ఇప్పుడు పర్వాలేదండి. అయితే డాక్టర్లు అనేది ఏంటంటే కాస్త జాగ్రత్తగా ఉండాలండి, వైరల్ ఫీవర్లు బాగా విపరీతంగా పెరుగుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు. వల్ల కాస్త ఎంత మటుకు అవకాశం ఉంటే అంత మటుకు పాఠం గుంజేయాలని నా ఉద్దేశం సార్. పాఠం ఆపకూడదు అని నా ఉద్దేశం. నేను చాలా మాట అనుకున్నాను కానీ నా శరీరం సహకరించలేదు. ఓకే సార్, ప్రారంభిద్దామా? ప్రారంభిస్తామండి. గణానాం గణపతిగం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती धीनाः पित्र्यवतु। శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. తీసుకొచ్చారమ్మా. గురుభ్యో నమః. హరి ఓం. ఓం సహనా చెప్పండి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. బ్రహ్మమేతు మాం మధుమేతు మాం బ్రహ్మమేవ మధుమేతు మాం. బ్రహ్మమేతు మాం మధుమేతు మాం బ్రహ్మమేవ మధుమేతు మాం బ్రహ్మమేతు మాం మధుమేతు మాం బ్రహ్మమేవ మధుమేతు మాం. యాస్తే సోమ ప్రజాపత్సోభిసో అహం. యాస్తే సోమ ప్రజాపత్సోభిసో అహం. యాస్తే సోమ ప్రజాపత్సోభిసో అహం. యాస్తే సోమ పైకి వెళ్తుందండి మీరు చెబుతూ ఉంటే. యాస్తే సోమ ప్రజావత్సోభిసో అహం. యాస్తే సోమ ప్రజావత్సోభిసో అహం. యాస్తే సోమ ప్రజావత్సోభిసో అహం. యాస్తే సోమ ప్రజావత్సోభిసో అహం. దుష్స్వప్నహం దురుష్యః. దుష్స్వప్నహం దురుష్యః. దుష్స్వప్నహం దురుష్యః. యాస్తే సోమ ప్రాణాగుస్తాన్ జుహోమి. యాస్తే సోమ ప్రాణాగుస్తాన్ జుహోమి. యాస్తే సోమ ప్రాణాగుస్తాన్ జుహోమి. త్రిసుపర్ణమయాచితం బ్రాహ్మణాయ దద్యాత్. త్రిసుపర్ణమయాచితం బ్రాహ్మణాయ దద్యాత్.
త్రిసుపర్ణమయాచితం బ్రాహ్మణాయ దద్యాత్. బ్రహ్మహత్యాం వా ఏతే ఘ్నంతి. బ్రహ్మహత్యాం వా అలాగదు. ఏతే. బ్రహ్మ హత్య చెప్పండి. బ్రహ్మ హత్యాం వా ఏతే ఘ్నంతి. బ్రహ్మహత్యాం వా ఏతే ఘ్నంతి. బ్రహ్మహత్యాం వా ఏతే ఘ్నంతి. ఏ బ్రాహ్మణా స్త్రీసుపర్ణం పఠంతి. ఏ బ్రాహ్మణా త్రిసుపర్ణం పఠంతి. ఏ బ్రాహ్మణా త్రిసుపర్ణం పఠంతి. తే సోమం ప్రాప్నువంతి. తే సోమం ప్రాప్నువంతి. తే సోమం ప్రాప్నువంతి. ఆసహస్రాత్ పంక్తిం పునంతి. సహస్రాత్ పంక్తిం పునంతి. ఓం సహస్రాత్ పంక్తిం పునంతి. ఓం ఆసహస్రాత్ గట్టిగా హకారం కిందగా గట్టిగా చెప్పండి. సహస్రాత్ పంక్తిం ఆ, పునంతి. మళ్ళీ ఓం సహస్రాత్ పంక్తిం పునంతి. ఓం ఓం బ్రహ్మమేధయా మధుమేధయా బ్రహ్మమేవ మధుమేధయా. బ్రహ్మమేధయా మధుమేధయా. బ్రహ్మమేవ మధుమేధయా. బ్రహ్మమేధయా మధుమేధయా. బ్రహ్మమేవ మధుమేధయా. కాదండి, ఏదో డిస్టర్బెన్స్ వస్తున్నది చూసారు. హలో, వినిపిస్తుంది. డిస్టర్బెన్స్ ఇప్పుడు వస్తుంది. చెప్పండి. ఓ బ్రహ్మమేధయా మధుమేధయా బ్రహ్మమేవ మధుమేధయా. బ్రహ్మమేధయా మధుమేధయా. బ్రహ్మమేవ మధుమేధయా. ఓం అద్యానో దేవ సవిత ప్రజావత్సామి సౌభగం. అద్యానో దేవ సవిత ప్రజావత్సవి సౌభగం. అద్యానో దేవ సవిత ప్రజావత్సవి సౌభగం. పరా దుష్ప్రియగుం శుభా. పరా దుష్వప్నియగం సువా. కాదు కాదండి. పరా పరా దుష్ప్రియగుం శుభా. పరా దుష్వప్నియగం సువా. పరా దుష్వప్నియగం సువా. దుష్ప్రియగుం అన్ని మధ్యకే. పరా దుష్ప్రియగుం దుష్వప్నియగం. శుభా. పరా దుష్వప్నియగం సువా. దుష్ప్రియగుం అంటే యా కిందకి వెళ్ళిపోతుంది సార్. పరా దుష్ప్రియగుం దుష్వప్నియగం. శుభా. పరా దుష్వప్నియగం. యగం దుష్ప్రియగుం నియగం. శుభా. దుష్ప్రియగుం శుభా. ఇప్పుడు ఇక్కడ కొంచెం తేడా వస్తుంది. పరా దుష్వప్నియగం యగం సువా. యగం దుష్ప్రి అక్కడ చెప్పండి. పరా దుష్వప్ని యగం మళ్ళీ సువా. అంటే పరా మళ్ళీ దుష్వప్ని యగం సువా. యగుం యగుం అని ఎప్పుడు కిందకి వెళ్ళిపోతుంది సారు. యగం యగుం శుభా. అన్ని మధ్యకి యగుం యగం శుభా. సువా. పరా యగుం శుభా. దుష్వప్ని యగం సువా. యగం సువా. అది చెప్పండి అంతే. యగం సువా. పరా దుష్ప్ని యగుం శుభా. పరా దుష్వప్ని యగం సువా. విశ్వాని దేవ సవితర్దురితాని పరాసువా. విశ్వాని దేవ సవితుర్దరితాని పరాసువా. విశ్వాని దేవ సవితుర్దరితాని పరాసువా. యద్భద్రం తన్మాసువా. యద్భద్రం తన్మ ఆసువా. యద్భద్రం తన్మ ఆసువా. మధువాతార్తాయతే యద్భద్రంగ మధువాతార్తాయతే మధుక్షరంతి సింధవా.
మధువాతారుత యతే మధుక్షరంతి సింధవః మాద్వీర్ణ సంతోషదీః మధునక్తముతోషసి మధుమత్పార్థివర్గం రజః మధుజౌరస్థున పితా మధుద్యౌరస్తు నః పితా. మధుజౌరస్థున పితా మధుజౌరస్థున పితా మధుమా మధుమాన్నో వనస్పతిర్మధుమాగుం వస్తు సూర్యః. మధుమాన్నో వనస్పతిర్మధుమాగం అస్తు సూర్యః మధుమాన్నో వనస్పతిర్మధుమాగం అస్తు సూర్యః మాధ్వేర్గావో భవంతు నః. మాద్భిర్గావో భవంతు నః మాద్భిర్గావో భవంతు నః యా ఇమం త్రిసుపర్ణమయాచితం బ్రాహ్మణాయ దద్యాత్. య ఇమం భ్రూణహత్యాం వా ఏతే ఘ్నంతి ఏ బ్రాహ్మణాస్త్రిసుపర్ణం పఠంతి తే సోమం ప్రాప్నువంతి ఆసహస్రాత్ పంక్తిం పునంతి. ఓం య ఇమం త్రిసుపర్ణమయాచితం బ్రాహ్మణాయ దద్యాత్ య ఇమం త్రిసుపర్ణమయాచితం బ్రాహ్మణాయ దద్యాత్ భ్రూణహత్యాం వా అలా చెప్పండి. ఏతే భ్రూణ హత్యాం వా భ్రూణ హత్యాం వా భ్రూణహత్యాం వా ఏతే ఘ్నంతి భ్రూణహత్యాం వా ఏతే ఘ్నంతి ఏ బ్రాహ్మణా త్రిసుపర్ణం పఠంతి ఏ బ్రాహ్మణా త్రిసుపర్ణం పఠంతి తే సోమం ప్రాప్నువంతి తే సోమం ప్రాప్నువంతి ఆసహస్రాత్ పునంతి ఆసహస్రాత్ పంక్తిం పునంతి. ఓం బ్రహ్మమేధవా ఆ మధుమేధవా ఆ బ్రహ్మమేవ మధుమేధవా ఆ. బ్రహ్మ మేధవ ఆ మధు మేధవ ఆ బ్రహ్మమేవ మధు మేధవ ఆ బ్రహ్మ మేధవ ఆ మధు మేధవ ఆ బ్రహ్మమేవ మధు మేధవ ఆ. బ్రహ్మాదేవానాం పదవీః కవీనాం ఋషిర్విప్రాణాం మహిషో మృగాణాం. బ్రహ్మదేవానాం పదవి కవీనాం అబ్బే ఋషిర్విప్రాణాం కాదు కదండి. బ్రహ్మదేవానాం పదవీః కవీనాం. అక్కడలాగా చెప్పండి. లేకపోతే కవీనాం బ్రహ్మదేవానాం పదవి కవీనాం మళ్ళీ బ్రహ్మదేవానాం పదవి కవీనాం. ఇక్కడ మీరు పదవి అంటున్నారు. పైకి వెళ్తున్నదండి. అది చెప్పకండి. బ్రహ్మదేవానాం పదవి ఉంటుంది ఇక్కడ. పదవీః కవీనాం. బ్రహ్మదేవానాం పదవి కవీనాం పదవీ కవీనాం. కవీనాం బ్రహ్మదేవానాం పదవి కవీనాం చెప్పండి. ఋషిర్విప్రాణాం ఋషిర్విప్రాణాం మహిషో మృగాణాం ఋషిర్విప్రాణాం. మీరు పైకి అంటున్నారండి. ఋషిర్విప్రాణాం ఋషిర్విప్రాణాం మహిషో మృగాణాం ఋషిర్విప్రాణాం మహిషో మృగాణాం. ఏనో గృధ్రాణాగుస్వదితిర్వనానాగుం. సేనో గృధ్రానాగు స్వదితిర్వనానాగం సేనో గృధ్రానాగం స్వదితిర్వనానాగం. మళ్ళీ చెప్పండి. శేనో గృధ్రానాగం స్వదితిర్వనానాగం. సోమః పవిత్రమచ్యేతి రేవన్నో. సోమ పవిత్ర
పవిత్రమచ్చే తీరేభన్నో సోమ పవిత్రమచ్చే తీరేభన్నో అగుం సశుచిషత్వసురంతరిక్ష గుం సద్ధోతావేది సదతిర్దురో నసతు గుంస సుశిష అగుం సుచి సశుచిషతు అక్కడ చెప్పండి. అగుం సశుచిషతు గుంస సుచిషద్వసురంతరిక్ష గుంస సుచిషద్వసురంతరిక్ష దీర్ఘం లేదండి. వసురంతరిక్ష అంతే సద్ధోతావేది సదతిర్దురో నసతు షద్వసురంతరిక్ష సద్దోతావే దిశతి తీర్థరో నసతు అది సద్ షద్వసురంతరిక్ష సద్దోతావే దిశతి తీర్థరో దతిర్దురో నసతు శదతి తీర్థరో నసతు మళ్ళీ శదతి తీర్థరో నసతు. అలా చెప్పమాకండి. ఇంకోసారి అంతరిక్ష ఇలా చెప్పండి. లేకపోతే వసురంతరిక్ష వసురంతరిక్ష సద్ధోతావేతిర్దురో నసతు వసురంతరిక్ష సద్దోతావే దిశదతి తీర్థరో నసతు దతిర్దురో నసతు దిశ దతిర్దురో నసతు వసురంతరిక్ష సద్దోతావే సద్దోతావే దిశదతి తీర్థరో దిశ దతిర్దురో నసతు సద్దోతావే దిశ దధతి తీర్థరో నసతు. మళ్ళీ వసురంతరిక్ష సద్దోతావే దిశ దధతి తీర్థరో నసతు దృసత్వరసధృత సద్వ్యో నృషద్వరసధృత సద్యో నృషద్వరసధృత సద్యో మాసదబ్జా గోజా ఋతజా అద్రిజా మాసదబ్జ గోజ ఋతజ అద్రిజ ఋతం బృహత్ మాసదబ్జ గోజా ఋతజా అద్రిజా దీర్ఘాలు ఉన్నాయి అన్నిటికీ. చెప్పండి. మాసదబ్జ చెప్పండి. మాసదబ్జా గోజా మాసదబ్జ గోజ ఋతజ అద్రిజ ఋతం బృహత్ మాసదబ్జ గోజ ఋతజ అద్రిజ ఋతం బృహత్ అరచేత్వా రుచేత్వా సమిశ్రవంతి రుచేత్వా సమిశ్రవంతి సరిత్రవంతి అరచేత్వా రుచేత్వా సమిశ్రవంతి సరితో నధేనా రుచేత్వా సమిశ్రవంతి సరితో నధేనా రుచేత్వా సమిశ్రవంతి సరితో నధేనా సరితో నధేనా సరితో నధేనా కిందకి చూస్తున్నారండి. సరితో నధేనా సరితో నధేనా అంతర్హృదా మనసా పూయమానా అంతర్హృదా మనసా పూయమానాః అంతర్హృదా మనసా పూయమానాః ఘృతస్య ధారా అభిచాకసీమి ఘృతస్య ధారా అభిచాకషీమి ఘృతస్య ధారా అభిచాకషీమి హిరణ్యయో వేతసో
మధ్య ఆసాం హిరణ్యయో వేదసో మధ్య ఆసాం హిరణ్యయో వేదసో మధ్య ఆసాం తస్మిన్ సుపర్ణో మధుకృత్కులాయీ తస్మిన్ సుపర్ణో మధుకృత్కులాయీ తస్మిన్ సుపర్ణో మధుకృత్కులాయీ భజన్నాస్తే మధుదేవతాభ్యః భజన్నాస్త్రే మధుదేవతాభ్యః భజన్నాస్త్రే మధుదేవతాభ్యః తస్యాసతే హరయః సప్తతీరే తస్యాసతే హరయః సప్తతీరే తస్యాసతే హరయః సప్తతీరే స్వధాం దుహానా అమృతస్య ధారాం స్వధాం దుహాన అమృతస్య ధారాం స్వధాం దుహాన అమృతస్య ధారాం దీర్ఘం ఉందండి. స్వధాం దుహాన అమృతస్య ధారాం స్వధాం దుహాన అమృతస్య ధారాం యా ఇదం త్రిసుపర్ణమయాచితం బ్రాహ్మణాయ దద్యాత్. ఇది ఒకసారి చెప్తానికి యా ఇదం త్రిసుపర్ణమయాచితం ఇదం త్రిసుపర్ణమయాచితం బ్రాహ్మణాయ దద్యాత్ ఇదం త్రిసుపర్ణమయాచితం బ్రాహ్మణాయ దద్యాత్ వీరహత్యాం వా చెప్పేసేయండి, మీకు నోటుకు వచ్చేస్తుంది ఇది, చెప్పేసేయండి. వీరహత్యాం వా ఏతే ఘ్నంతి వా దీర్ఘం హత్యాం వా వీరహత్యాం వా ఏతే ఘ్నంతి వీరహత్యాం వా ఏతే ఘ్నంతి ఏ బ్రాహ్మణా త్రిసుపర్ణం పఠంతి ఏ బ్రాహ్మణా త్రిసుపర్ణం పఠంతి తే సోమం ప్రాప్నువంతి తే సోమం ప్రాప్నువంతి ఆసహస్రాత్ పంక్తిం పునంతి ఓం ఆసహస్రాత్ పంక్తిం పునంతి ఓం బ్రహ్మా మేధాదేవి జుషమాణానా మేధాదేవి దుషమాణానా మేధాదేవి దుషమాణానా దేవి దీర్ఘం చెప్పాలండి. దేవి దేవి జుషమాణా మేధాదేవి దుషమాణానా మేధాదేవి దుషమాణానా విశ్వాచి భద్రా సుమనస్యమానా ఆగ విశ్వాచి భద్రా సుమనస్యమానా ఆగ విశ్వాచి భద్రా సుమనస్యమానా విశ్వాచి భద్రా సుమనస్యమా చీ దీర్ఘం చెప్పాలండి. ఆగా విశ్వాచి భద్రా ఆగ విశ్వాచి భద్రా సుమనస్యమానా ఆగ విశ్వాచి భద్రా సుమనస్యమానా త్వయా జుష్టశ్చిత్ర త్వయా జుష్ట హర్షిర్భవతి దేవి త్వయా నుదమాన అది కదా త్వయా దుష్ట నుదమాన దురుక్త బృహద్వదేమవిదసే సువీరా త్వయా దుష్ట నుదమాన దురుక్త బృహద్వధేమ గితతే సువీరా త్వయా దుష్ట నుదమా త్వయా దుష్ట నుదమానా దురుక్త బృహద్వదేమ గిదతే సువీరా
त्वया जुष्ट अर्षिर्भवति देवि त्वया त्वयाजुष्ट పైకి లేదండి त्वया त्वया जुष्ट ऋषिर्भवति त्वयाजुष्ट ऋषिर्भवति देवि त्वया त्वयाजुष्ट ऋषिर्भवति ఇంకోసారి त्वया दुष्ट त्वया त्वयाजुष्ट जुष्ट त्वया जुष्ट యా గట్టిగా అర్థం చెప్పండి त्वया त्वया जुष्ट ऋषिर्भवति त्वयाजुष्ट ऋषिर्भवति देवि त्वया भावति भावति त्वया जुष्ट ऋषिर्भवति అది ऋषिर्भवति देवि त्वया ब्रह्मगतश्रीकृतत्वया బ్రహ్మ देहि దీర్ఘం అండి ब्रह्मा గత శ్రీ ఋతత్వయా ऋषिर्भवति देवि त्वया ब्रह्मा गतश्रीकृतत्वया మళ్ళీ देवि त्वया ब्रह्मा गतश्रीकृतत्वया त्वया दुष्टश्चित्रं विन्दते त्वया त्वया दुष्टचित्रं विन्दते वसुसानो दुषस्वद्रविणो न मेदे అంతే त्वया दुष्टचित्रं विन्दते त्वया दुष्टश्चित्रं विन्दते त्वया दुष्टचित्रं विन्दते वसुसानो दुषस्वद्रविणो न मेधे मेधां न इन्द्रो ददातु मेधां देवी सरस्वती मेधां न इन्द्रो ददातु मेधां देवी सरस्वती मेधां मे अश्विना उभावा दत्तां पुष्करस्रजा मेधां मे अश्विना भुभावा दत्तां पुष्करस्रजा मेधां मे अश्विना भुभावा दत्तां पुष्करस्रजा 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 मेधां मे अश्विना भुभावा दत्तां पुष्करस्रजा ओम मेधां मे अश्विना अप्सरासु चया अप्सरासु चया मेधा गंधर्वेषु अप्सरासु जया मेधा गंधर्वेषु च यन्मनः गंधर्वेषु च यन्मनः अप्सरासु जया मेधा गंधर्वेषु च यन्मनः అనుదాతం గట్టిగా చెప్పండి च यन्मनः गंधर्वेषु च यन्मनः अप्सरासु चया मेधा गंधर्वेषु च यन्मनः अप्सरासु चया मेधा गंधर्वेषु च यन्मनः आदि दैवी मेधा सरस्वती सामां मेधासुरभिर्जुषता गुष्वाहा देवी मेधा सरस्वती सामां मेधासुरभिर्जुषता स्वाहा देवी मेधा सरस्वती सामां मेधासुरभिर्जुषता स्वाहा आमां मेधासुरभिर्विश्वरूपा हिरण्यवर्णा जगति जगम्या आमां मेधासुरभिर्विश्वरूपा हिरण्यवर्णा जगति जगम्या आमां मेधासुरभिर्विश्वरूपा मेधा मेधा आमां मेधासुरभिर्विश्वरूपा हिरण्यवर्णा जगति जगम्या ऊर्जस्वती पयसा पिन्वमाना सामां मेधा सुप्रतीकाजुषन्ताम् ऊर्जस्वती पयसा पिन्वमाना सामां मेधा सुप्रतीकाजुषन्ताम्
ఊర్జస్వతి పయసా పిన్మమానా సామేధా సుప్రతీకాదుషంతాం మయి మేధాం మయి ప్రజాం మయి యజ్ఞిస్తేజో దధాతు. మయి మేధాం మయి ప్రజా మయజ్ఞిస్తేజో దదాతు. మయి మేధాం మయి ప్రజా మయజ్ఞిస్తేజో దదాతు. మయి మేధాం చెప్పట్లేదండి సార్, ఏదండి ధాకు ఒత్తులు చెబుతుండాలి. మయి దధాతు మేధాం మయి ప్రజాం మయి యజ్ఞిస్తేజో తేజో దధాతు. దధాతు. మయి మయి మేధా మయి ప్రజా మయజ్ఞిస్తేజో దధాతు. మయజ్ఞిస్తేజో దధాతు. మయి మయి మేధాం చెప్పండి. మయి మేధాం మయి ప్రజా మయింద్ర ఇంద్రియం దధాతు. మయి మేధా మయి ప్రజా మయింద్ర ఇంద్రియం మయీంద్ర ఇంద్రియం దధాతు. మయీంద్ర ఇంద్రియం దధాతు. మయీంద్ర ఇంద్రియం దధాతు. మయి మేధాం మయి మేధా మయి ప్రజా మయి సూర్యో భ్రాజో దధాతు. మయి మేధా మయి ప్రజా మయి సూర్యో భ్రాజో దధాతు. ఓం సహనా భవతు సహనౌ. ఇది చెప్పుకుందాం సార్, ఓపిక ఉంది అండి. నమో బ్రహ్మణే నమో అస్త్వగ్నయే నమః పృథివ్యై నమ ఓషధి అన్న సూక్తం అండి. సూక్తం. నమో బ్రహ్మణే నమో అస్త్వగ్నయే. నమో దీర్ఘం, నమో అస్త్వగ్నయే. నమో బ్రహ్మణే నమో అస్త్వగ్నయే నమః పృథివ్యై నమ ఓషధీభ్యః. నమో బ్రహ్మణే నమో అస్త్వగ్నయే నమః పృథివ్యై నమ ఓషధీభ్యః. నమో వాచే నమో వాచస్పతయే నమో విష్ణవే బృహతే కరోమి. నమో వాచే నమో దీర్ఘం అండి. నమో వాచే నమో వాచే నమో వాచస్పతయే నమో వాచస్పతయే వాచస్పత ఒకదానికే ఉదాత్తం. వాచస్పతయే నమో విష్ణవే బృహతే కరోమి. నమో విష్ణవే బృహతే కరోమి. నమో విష్ణవే బృహతే కరోమి. నమో వాచే నమో వాచస్పతయే నమో విష్ణవే బృహతే కరోమి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహ వై దేవానాం చాసురాణాం చ. ఓం సహ వై దేవానాం చాసురాణాం చ. ఓం సహ వై దేవానాం చాసురాణాం చ. చాసురాణాం చ యజ్ఞౌ ప్రతతావాస్తాం. చాసురాణాం చ యజ్ఞౌ ప్రతతావాస్తాం. చాసురాణాం చ యజ్ఞౌ ప్రతతావాస్తాం. ప్రతతావాస్తాం. చాసురాణాం చ యజ్ఞౌ ప్రతతావాస్తాం. మళ్ళీ చాసురాణాం చ యజ్ఞౌ ప్రతతావాస్తాం. ఏదో తేడా వస్తుంది సార్, ఇంకోటి చెప్పండి. చాసురాణాం చ యజ్ఞౌ ప్రతతావాస్తాం. వా కిందకి చెబుతున్నారు మీరు, వా లేదండి, వా అనేటువంటిది మధ్యకే. ప్రతతావాస్తాం ప్రతతావాస్తాం.
ప్రతతావాస్తాం అది యజ్ఞో ప్రతతావాస్తాం వయగ్గు స్వర్గం లోకమేష్యామో. వయగ్గు స్వర్గం లోకమిహేష్యామో. వయగ్గు స్వర్గం అలా చెప్పకండి, అలా కాదండి. వా ఒకటి అంతా చెప్పండి. వాయగ్ వాయగ్ స్వర్గం వాయగ్ స్వర్గం. వయగ్గు స్వర్గం లోకమిహేష్యామో. అంటే వయగ్గు స్వర్గం లోకమిహేష్యామో. వయమేష్యామ ఇతి తే సురా. వయమిహేష్యామ ఇతి తే సురా. వయమిహేష్యామ ఇతి తే సురా. సన్నహ్య సహసైవాచరన్. సన్హస్యః సైవాచరన్. ఏం లేదు సారు. సన్నహ్య సహ చైవాసురన్. సన్హయ సహ సైవాచరన్. సన్హయ సహ సైవాచరన్. బ్రహ్మచర్యేణ తపసైవ దేవా. బ్రహ్మచర్యేణ తపసైవ దేవా. బ్రహ్మచర్యేణ తపసైవ దేవా. అంతా చూస్తూనే ఉన్నారు, తేడా మళ్ళీ ఇంకో మాట చెప్పండి. బ్రహ్మచర్యేణ తపసైవ. ఇక్కడ ఏం లేదండి, బ్రహ్మ అని చెబుతున్నారు, దీర్ఘం లేదండి. బ్రహ్మచర్యేణ తపసైవ దేవా. బ్రహ్మచర్యేణ బ్రహ్మ తపసైవ. దీర్ఘం చెప్పవకండి. బ్రహ్మ బ్రహ్మచర్యేణ బ్రహ్మచర్యేణ. బ్రహ్మచర్యేణ తపసైవ దేవా. అంతే. బ్రహ్మచర్యేణ తపసైవ దేవా. ఏ సురా అముహ్య గుస్తేనా. స్తే సురాహమ్యుగ్స్తేనా. స్తే సురాహమ్యుగ్స్తేనా. తే సురా అక్కడ దీర్ఘం ఆపేసేయండి. తే సురా సురా అముహ్య గుస్తేనా. స్తే సురాహమ్యుగ్స్తేనా. అముహ్య గుస్తేనా. అముహ్యగ్గు. స్తే సురాహమ్యుగ్స్తేనా. అముహ్యగ్గు. ఆముహ్యగ్స్తేనా. స్తే సురాహమ్యుగ్స్తేనా. ప్రాజానగ్గు తే పరాభవన్. ప్రాజనగ్స్తే పరాభవన్. ప్రాజనగ్స్తే పరాభవన్. తేన స్వర్గం లోకమే తేన స్వర్గం లోకమాయన్. తేన స్వర్గం లోకమాయన్. తేన స్వర్గం లోకమాయన్. ప్రసృతేన వై యజ్ఞేన దేవాః. ప్రసృతేన వై యజ్ఞేన దేవాః. ప్రసృతేన వై యజ్ఞేన దేవా. ప్రసృతేన వై యజ్ఞేన దేవా. స్వర్గం లోకమాయన్. స్వర్గం లోకమాయన్. స్వర్గం లోకమాయన్. న ప్రసృతే నాసురా పరాభావయన్. నా ప్రసృతేనాసురాన్. న ప్రసృతేనాసురాన్ పరాభావయన్. మళ్ళీ మాట చెప్పండి. న ప్రసృతేనాసురాన్ పరాభావయన్. ప్రసృతో వై యజ్ఞోపవీతినో. ప్రసృతో హవై యజ్ఞోపవీతినో. ప్రసృతో హవై యజ్ఞోపవీతినో. యజ్ఞో ప్రసృతోనుపవీతినో. యజ్ఞో ప్రసృతోనుపవీతినో. యజ్ఞో ప్రసృతోనుపవీతినో.
యజ్ఞో ప్రసృతో నుపగీతినో అంతే. యజ్ఞో ప్రసృతో నుపగీతినో యత్కించ బ్రాహ్మణో యత్కించ బ్రాహ్మణో యత్కించ బ్రాహ్మణో యజ్ఞోపవీత్యధీతే యజత ఏవ యజ్ఞోపవీత్యధీతే యజత ఏవ యజ్ఞోపవీత్య ధీతే యజత ఏవా యజ్ఞోపవీత్య ధీతే యజత ఏవా తత్తస్మాత్ యజ్ఞోపవీత్ తత్తస్మాత్ యజ్ఞోపవీత్యేవాధీత తత్తస్మాజ్ఞోపవీత్యేవాధీత అంతే. తత్తస్మాజ్ఞోపవీత్యేవాధీత యాజయేద్యజేత వా యజ్ఞస్య యాజయేద్యజేత వా యజ్ఞస్య యాజయేద్యజేత వా యజ్ఞస్య యజేత వా యకారానికి అనుదాతం చెప్పాలండి. యజేత వా యజ్ఞస్య యాజయేద్యజేత వా యజ్ఞస్య యజేత వా యజ్ఞస్య అదే ధ్యా అని చెప్తున్నాను గురుగారు ధ్యజేత వా అంటే దానికి యాజయేద్యజేత వా యజ్ఞస్య యాజయేత్వజేత వా యజ్ఞస్య యాజయేత్వజేత వా కాదండి. అవును గురుగారు అది యకారం. అది యకారం అవును గురు. యాజయేద్యజేత వా యజ్ఞస్య యాజయేత్యజేత వా యజ్ఞస్య యాజయేత్యజేత వా యజ్ఞస్య యజేత వా దీర్ఘం యజేత యజేత వా వా యజ్ఞస్య యజ్ఞస్య యజేత వా యజ్ఞస్య యజేత వా యజ్ఞస్య అజినం వాసో వా దక్షిణత ప్రసృత్య అజినం వాస్ ప్రసృత్య అజినం వాసో వా దక్షిణత ప్రసృత్య అజినం వాసో వా దక్షిణత ప్రసృత్య అజినం వాసో వా అనుదాతం గట్టిగా చెప్పండి. ప్రసృత్య అజినం వాసో వా ప్రసృత్య అజినం వాసో వా దక్షిణత మళ్ళీ ప్రసృత్య అజినం వాసో వా దక్షిణత ఉపవీయ దక్షిణం బాహుముద్ధరతే వదత్తే ఉపవీయ దక్షిణం ఉపవీయ దక్షిణం బాహుముద్ధరతే వదత్తే ఉపవీయ దక్షిణం బాహుముద్ధరతే వదత్తే మళ్ళీ ఉపవీయ దక్షిణం ఉపవీయ అంతేనండి, దీర్ఘం లేదు. ఉపవీయ దక్షిణం బాహుముద్ధరతే వదత్తే దక్షిణం బాహుముద్ధరతే వదత్తే ఉపవీయ దక్షిణం బాహుముద్ధరతే వదత్తే ఉపవీయ దక్షిణం బాహుముద్ధరతే వదత్తే సవ్యమితి యజ్ఞోపవీత ద్రవ్యమితి యజ్ఞోపవీత ద్రవ్యమితి యజ్ఞోపవీత మేతదేవ విపరీతం ప్రాచీన వీతగుం మేతదేవ విపరీతం ప్రాచీన గీతగం మేతదేవ విపరీతం మేత స్పష్టంగా చెప్పండి చకారం. మేతదేవ విపరీతం ప్రాచీన దీర్ఘం ఉంది. ప్రాచీన వీతగం మేతదేవ విపరీతం ప్రాచీన వీతగం సంవీతం మానుషం
అంతే. మేత దేవ విపరీతం ప్రాచీన గీతగం ప్రాచీన ఆ, వీతగుం, ప్రాచీన వీతగుం, వి ఒకటే అనుదాత్తం. ప్రాచీన చీన గీతగం ప్రాచీన గీతగం సంవీతం మానుషం మేత దేవ విపరీతం ప్రాచీన గీతగం సంవీతం మానుషం రక్షాగుం సిహవా పురోను వాకే. రక్షాగం సిహవా పురోను భాకే రక్షాగం సిహవా పురోను భాకే పురోను వాకే పురోను భాకే అంతే. పురోను భాకే తపోగ్రమతిష్టంత తపోఘ్రమతిష్టంత తపోఘ్రమతిష్టంత తాన్ ప్రజ, అంతే కదా. తాన్ తపోగ్రమతిష్టంత ప్రజాపతి అదే తాన్ ప్రజాపతిరబ్రవీత్ యోధయత్వమితి, యోధయధ్వమితి తాన్ ప్రజాపతిరబ్రవీత్ పతిర్వరేణోప అది కాదు ఇక్కడ అలాగదు తాన్ లేదండి. ప్రజాపత తాన్ ప్రజాపతిర్వరేణో ప్రజాపతిర్వరేణోపమంత్రయత, యత తాన్ అవును ప్రజాపతిర్వరేణోపమంత్రయత. తాన్ ప్రజాపతిర్వరేణోపమంత్రయత తాన్ 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 ప్రజాపతి అవును ప్రజాపతిర్వరేణోపమంత్రయత. తాన్ ప్రజాపతిర్వరేణోపమంత్రయత తాన్ ప్రజాపతిర్వరేణోపమంత్రయత తాని వరమవృణీతాదిత్యోనో, తాని వరమ మృణీత దిత్యో నో తాని వరమ మృణీత వృణీత తాని వరమ వృణీత దిత్యో నో వరమవృణీతాదిత్యోనో. తాని వరమ మృణీత మీరు ఏం చేస్తారంటే తాని అంతే చెప్పుకుంటారు. వరమవృణీత దీర్ఘం చెప్పాలి. తాని వరమవృణీత దిత్యోనో. తాని వరమ వృణీత దిత్యో నో తాని వరమ మృణీ వరమ వృణీత వృణీత దిత్యో, వరమ వృణీత దిత్యో నో యోద్ధ ఇతి తాన్ ప్రజాపతిరబ్రవీత్. యోద్ధ ఇతి తాన్ ప్రజాపతిరబ్రవీత్ యోద్ధ ఇతి తాన్ ప్రజాపతిరబ్రవీత్ యోధయధ్వమితి తస్మా, యోధయధ్వమితి తస్మా యోధయధ్వమితి తస్మా దుత్తిష్టంత గుంఘవాతాని, దుత్తిష్టంత గుంఘవాతాని దుత్తిష్టంత గంహవాతాని దుత్తిష్టంత గంహవాతాని రక్షాగుంస్యాదిత్యం, రక్షాగుస్యాదిత్యం రక్షాగుస్యాదిత్యం యోధయంతి యోధయంతి యావదస్తమన్వగాత్తాని, యోదయంతి యావదస్తమన్వగాతాని యావదస్తమన్వగాత్తాని యోదయంతి యావదస్తమన్వగాతాని యోదయంతి యావదస్తమన్వగాతాని హవా ఏతాని రక్షాగుంసి. హవా ఏతాని రక్షాగం దీర్ఘం అండి. హవా హవా ఏతాని రక్షాగుంసి, హవా ఏతాని రక్షాగంసి హవా ఏతాని రక్షాగంసి
ఆదిత్యం రక్ష గాయత్ర్యాభిమంత్రితే గాయత్ర్యాభిమంత్రితేనాంభసా గాయత్ర్యాభిమంత్రితేనాంభసా గాయత్ర్యాభిమంత్రితే గాయత్ర్యాభిమంత్రితేనాంభసా 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 మళ్ళీ ఇంకో మాట చెప్పండి. గాయత్ర్యాభిమంత్రితేనాంభసా గాయత్ర్యాభిమంత్రితేనాంభసా గాయత్ర్యాభిమంత్రి గాయత్రి ఒకటి అనుదాతం గాయత్ర్యాభిమంత్రితేన గాయత్ర్యాభిమంత్రితేనాంభసా శామ్యంతి గాయత్ర్యాభిమంత్రితేనాంభసా శామ్యంతి శామ్యంతి గాయత్ర్యాభిమంత్రితేనాంభసా శామ్యంతి తదుహవా ఏతే బ్రహ్మవాదినః తదు హవా ఏతే బ్రహ్మవాదినః తదు హవా ఏతే బ్రహ్మవాదినః పూర్వాభిముఖా సంధ్యాయా పూర్వాభిముఖా సంధ్యాయాం గాయత్ర్యాభిమంత్రితా గాయత్ర్యాభిమంత్రితా మళ్ళీ ఇంకో మాట గాయత్ర్యాభిమంత్రితా మళ్ళీ చెప్పండి. అంతే అన్నట్టుగా పైగా వెళ్తున్నది అంతే. ఇప్పుడు బాగానే ఉంది. గాయత్ర్యాభిమంత్రితా ఆప ఊర్ధ్వం విక్షిపంతి తా ఏతా ఆపో వజ్రీభూత్వా తాని రక్షాగుంసి దీర్ఘమండి. తా ఏతా ఆపో వజ్రీభూత్వా తాని రక్షాగంసి తాని రక్షాగంసి మందేహారుణే ద్వీపే ప్రక్షిపంతి యత్ప్రదక్షిణం ప్రక్రమంతి యత్ప్రదక్షిణం ప్రక్రమంతి తేన పాప్మానమవధూన్వంత్యుద్యంతమస్తం దీర్ఘం వాకండి. తేన పాప్మానమవధూన్వంత్యుద్యంతమస్తం తేన పాప్మానమవధూన్వంత్యుద్యంతమస్తం తేన పాప్మానమవధూన్వంత్యుద్యంతమస్తం యంతమాదిత్యమభిధ్యాయన్ కుర్వన్ బ్రాహ్మణో విద్వాన్ సకలం భద్రమశ్నుతే కుర్వన్ బ్రాహ్మణో విద్వాన్ సకలం
బ్రహ్మణో విద్వాన్ సకలం భద్రమస్నుతే. కుర్వన్ మళ్ళీ బ్రహ్మణో విద్వాన్ సకలం భద్రమస్నుతే. అసావాదిత్యో బ్రహ్మేతి బ్రహ్మైవ సన్. అసవాదిత్యో బ్రహ్మేతి బ్రహ్మైవ సన్. అసవాదిత్యో బ్రహ్మేతి బ్రహ్మైవ సన్. బ్రహ్మైవ సన్. అక్కడ చెప్పండి. ఆసవాదిత్యో బ్రహ్మేతి బ్రహ్మైవ సన్. అంతే. బ్రహ్మైవ బ్రహ్మాప్యేతి య ఏవం వేద. బ్రహ్మాప్యేతి య ఏవం వేద. బ్రహ్మాప్యేతి య ఏవం వేద. చెప్పండి. బ్రహ్మాప్యేతి య ఏవం వేద. బ్రహ్మాప్యేతి య ఏవం వేద. బ్రహ్మాప్యేతి య ఏవం వేద. అసావాదిత్యో బ్రహ్మ. దీంట్లో లేదు కానీ ఇంకా దీంట్లో ఉంటుంది వాక్యం. అది ఇంకా ఏవం వేద పనస అయిపోయింది కానీ ఇంకా దీంట్లో అసావాదిత్యో బ్రహ్మ తర్వాత వాక్యం. అది సరే, అది అవసరం లేదు రండి. ఇది మామూలుగా సంధ్యావందనాల్లో కూడా వస్తుంది కదా గురుగారు? వస్తుందండి. దీంట్లో ఇది ఎందుకంటే అర్ఘ్యప్రదానం ఇచ్చేటప్పుడు చెప్పాను కదండి మనం మీకు. సూర్యోదయ సూర్యాస్తమయముల సమయమునందు సూర్యుని యొక్క గమనాన్ని అడ్డగించడానికి కొంతమంది రాక్షసులు ఉంటారు. వాళ్ళ యొక్క బాధను తప్పించడానికి గాయత్రి మంత్రం చేత అభిమంచించినటువంటి నీళ్ళని పైకి చల్లితే ఆ నీళ్లు ఆపో వజ్రీభూత్వ, ఈ నీళ్లే ఒక వజ్ర సదృశ్యంగా మారి ఆ రాక్షసుల్ని మందేహారుణము అని పేరు కలిగినప్పుడు ఒక ద్వీపం, ఆ ద్వీపంలో పడేస్తాయి. అప్పుడు ఆదిత్యుడు ఉదయిస్తాడు. ఆ ఉదయించినటువంటి ఆదిత్యుడు చూసి ఈయనే పరబ్రహ్మ. ఆసావాదిత్యో బ్రహ్మేతి బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి యా ఏవం వేద. అలా ఉదయించినటువంటి సూర్యుని చూసి నమస్కారం చేసి ఉదయించినటువంటి ఆదిత్యుడే సాక్షాత్ బ్రహ్మస్వరూపము అని చెప్పని ఈ మంత్రార్థం చెబుతూ ఉంటారు. కాబట్టి అర్ఘ్యప్రదానంలో ముఖ్యాతి ముఖ్యమైన మంత్రం ఇది. గాయత్రి మంత్రం ఎంత ముఖ్యమైందో ఇది కూడా ఆదిత్యుని యొక్క స్తోత్రానికి సంబంధించిందండి. ఇది ఈ మంత్రం నిత్యం కనుక పారాయణ చేసుకున్న అనారోగ్యాలు రావు. గొప్పది ఇది. అదండి. రేపటి నుంచి వీలుంటే ఇంకొక అనువాదం కూడా పెంచుకుందాం సార్. టైం రేపటి నుంచి ఇంకా తగ్గుతుంది. రేపటి నుంచి ఏమవుతుందంటే మీకు బ్రహ్మమే తుమా మధుమే తుమా ఎన్ని వాక్యాలు వచ్చిన పరపర చెప్పేసేయండి మీరు. మాత్రం వాక్యాలు మాత్రం చెప్పుకుందాము. చెప్తే మీకు 10 నిమిషాలు అయిపోతుంది. తట్టుబాటు దీంట్లో 1-2 వాక్యాలు పెంచుకోవచ్చు మనం. అది వాళ్ళ పాపం శేఖర్ గారికి ఆయనకి ఏదో కార్యక్రమం ఉంది, నేను రాలేనని మెసేజ్ పెట్టారు. సరే మీరుంటారు కదా, ఎవరుంటే అది పరిస్థితి. మీ ఆరోగ్యం చూసుకోండి గురుగారు. ఏం పర్వాలేదు సార్. నిన్న ఏమైందంటే వైరల్ ఫీవర్లు బాగా వస్తున్నాయండి సిటీలో. అవును గురుగారు. వర్షాలకి వైరల్ ఫీవర్. నాకు నిజంగా అయితే నిన్న మాట్లాడే ఓపిక కూడా లేదు సార్. మీ గొంతు పట్టి తెలిసింది గురుగారు. ఏంటంటే విపరీతంగా నీరసం వచ్చేస్తుంది ముందర. అవును, ఒంటి నొప్పులు బాగా వస్తాయి గురుగారు. బాడీ అయితే నేను కదలలేకపోయాను సార్. అవును గురుగారు. మీరు నమ్మరు, నిన్న 10:30-11కి స్నానం చేయలేదు. దరిద్రం నాకు. ఏకాదశి శుక్రవారం ప్రతి ఏకాదశి ఉపవాసాలు ఉంటాను నేను. అవును గురుగారు. ఉండేవాడిని. నిన్న నాకు చాలా బాధ అనిపించింది. శుక్రవారం ఇంత పర్వదినం పరమేశ్వరుడు చేశాడా అని బాధ అనిపించింది. సరే గత్యంతరం లేక మీకు ఫోన్ చేయాల్సి వచ్చింది. మెసేజ్. పర్లేదు గురుగారు. అదే ఆరోగ్యం చూసుకోండి గురుగారు. ఓకే సార్. ఓకే సరే గురుగారు. హరి. అయ్యా గణేష్ గారు. అలాగే గురుగారు చెప్పండి. ఏం లేదు సారు,
రేపు 22 నుంచి మళ్ళీ కార్తీక మాసం ప్రారంభమవుతున్నది. అవును గురుగారు. ప్రతి సంవత్సరం చెప్పిన వాళ్ళకి మీ పేరు కూడా నిన్న మేము దృష్టిలో చూస్తే మీ పేరు కూడా వచ్చింది. అలాగే మీకు కూడా తెలియజేద్దాము అని చెప్పని తెలియజేస్తున్నాను. మీరు కంటిన్యూ కమ్మంటే మీ పేరు అలాగే కూడా కంటిన్యూ చేస్తాం రాసేస్తాము. గురుగారు. ఎవరైనా పోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోవచ్చండి. చెప్తాను కానీ మాకు ఏది చెప్పినా ఒక 3 రోజుల లోపల చెప్పాలి. మాకు నేనైతే limit కన్ఫర్మ్ number లోనే గురుగారు. ఉంటాయి. ఓకే సార్, నేను మీ కన్ఫర్మ్ పేర్లు రాసుకుంటాం. గురుగారండి నా పేరు కూడా రాసుకుంటారండి? నేను కూడా ఈ చెబుతానండి. అయితే అదే మీ పూర్తి గురుగారండి. పేరు, మీ మిస్సెస్ గారి పేరు, మీ పిల్లల పేరు కూడా పంపించండి. మీది మీ గోత్రం ఏంటో పంపించండి. అలాగే గురుగారు. ఆత్రేయ గోత్రము ఇది మొత్తం అన్ని మీ డీటెయిల్స్ గోత్రం ఒకటి, పంపిస్తాను మీది, గురుగారు. మీ మిస్సెస్ది, పిల్లలది గురుగారు అలాగే పంపిస్తే గురుగారు. పేర్లు అన్ని రాసుకుంటాం. అలాగే అలాగే గురుగారు. గురుగారు. ఖచ్చితంగా దీనికి గురుగారు. అదే ఇదివరకు ఉన్నట్టుగానండి. ఇదివరకు 10,000 10,000 రూపాయలు తీసుకుంటాం. అట్లాగే సెపరేట్ అలాగే గా గురుగారు. నేను ఫోన్ పే చేస్తాను గురుగారు. అలాగే అలాగే గురుగారు. ఓకే సార్, శుభం. అలాగే. శ్రీ అలాగే గురుభ్యో నండి. నమః. శ్రీ గురుభ్యో నమః. ఎవరైతే తింటూ ఉంటారో వాళ్ళకి ప్రతిరోజు మనం చేసే కార్యక్రమాల ఫోటోలు అన్ని పెడుతుంటాం అండి. అవును గురుగారు. మీరు అదే గురుగారు. లాస్ట్ టైం కూడా చూసుకోండి. ఫోటోలు పెట్టారు. అవును. చక్కగా రోజు ఒక హోమాలు ఉంటాయి. కొన్ని రోజు అంటే ఒక్కొక్క ముఖ్యమైన రోజుల్లో కొన్ని హోమాలు ఉంటాయి. పౌర్ణమి చండీ రోజు హోమంగా అట్లా ఉంటుంది, ఉంటాయి. అవును. రుద్ర హోమం ఉంటుంది, తర్వాత సుదర్శన హోమం ఉంటుంది, లక్ష్మీ సంపూరితమైనటువంటిది. తర్వాత ఇవన్నీ కూడా వస్తాయండి. రోజుకు ఒకటి అవకాశం ఉన్నప్పుడల్లా ఒక్కొక్క హోమం చేసుకుంటూ వెళ్ళిపోతాం. శ్రీరామ లక్ష్మీనారాయణ కళ్యాణం ఉంది, తులసి కళ్యాణం అంతా ఉంటుంది. తర్వాత చివరికి పార్వతీ కళ్యాణం అంతా ఉంటుంది. తర్వాత వినాయక చవితికి ప్రత్యేకంగా సుబ్రహ్మణ్యేశ్వర వినాయక చవితి అంటున్నాను, నాగుల చవితికి ఇవన్నీ ఉంటాయి. కార్తీక పౌర్ణమి రోజు ఉంటాయేమో. కార్తీక పౌర్ణమిలో ప్రత్యేకంగా దీపాలంకరణ అంతా ఉంటుంది. ప్రత్యేకంగా వీటి కోసం గోసేవ కోసం చెప్పని చాలా మంది భక్తులు వస్తారు అక్కడికి. వీళ్ళతో పాటు మమ్మల్ని చెప్తే అక్కడికి వచ్చేస్తారు వీళ్ళందరూ. వాళ్ళందరి చేత కూడా ధాన్యాలు తినిపించడం, వాటికి పూజ అంతా చేయించడం. అది మనం గోపూజను ఒక్కడి మనం అనుకుంటాం కానీ సుమారు అది 3-4 గంటల సేపు పడుతుంది. అది తలా ఒక దోశడు బేసిన్తో తీసుకెళ్లి తలా కాసని పెడుతుంటారు. ఇవన్నీ ధాన్యాలన్నీ కూడా తీసుకెళ్లి అక్కడ నానబోసి 2 రోజుల ముందరగానే తీసుకెళ్ళి అవన్నీ పెద్ద ట్రాలీలో పెట్టుకొని. ఏదండి గురుగారండి, ఒక సందేహం. ఇప్పుడు మామూలుగా మన గృహప్రవేశం చేసేటప్పుడు గోపూజ చేసుకుంటాం కదా గురుగారు. దానికి ముఖ్యంగా అంటే నేను ప్రత్యేకంగా ఏమి చెయ్యట్లేదు గురుగారు. అది మొన్న ఒకరు చెప్పారు గోపూజ అయితే గృహంలో ఉన్నటువంటి దోషాలు, గృహగతమైనటువంటి దోషాలు అంటే మనకు తెలిసి తెలియకుండా, ఇప్పుడు ఉదాహరణ ఒక ఇల్లు కట్టాలంటే మనం అనేక రకాలైనటువంటి గుంటలు తీయాల్సి వస్తుంది. అనేక రకాల చెట్లు అడ్డం వస్తే వాటిని కొట్టేయాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి పుట్టలు రావచ్చు, ఇవన్నీ రావచ్చు. పుట్టలు అంటే పుట్టలు రావచ్చు. ఇవన్నీ తీస్తాము. అలాగే కొన్ని చోట్ల పొదల్లాగా ఉంటాయి. పొదలన్నీ కూడా కొట్టేయాల్సి వస్తుంది. దాన్ని ఆశ్రయించుకొని ఎన్నో జీవరాశులు ఉంటాయండి. ఆ జీవరాశులన్నీ కూడా ఎప్పుడైతే మనం చెట్లు కొట్టే నిరాశ్రయం అయిపోతాయి. కొన్ని బయటకు వచ్చేప్పుడు ఇతర జీవులకి ఆహారంగా మారిపోయి మరణిస్తాయి పాపం. అవన్నీ కూడా మనకి దోషాలు. ఆ దోషాలన్నీ కూడా పోయి మనకి వాటి యొక్క ప్రభావం తీవ్రత తగ్గటానికి మొట్టమొదట లక్ష్మీదేవి సమస్త దేవతా స్వరూపం కదా మనకి గోవు. అందువల్ల గోవు కనుక లోకంలో కనుక వచ్చినట్టయితే ఆ దోషాలు దాంట్లోనే వస్తుంది. నానావిధ పాషాణ ధ్వంసన, వల్మీకాది ధ్వంసన, నానావిధ వృక్షఛేదన, భూ అంతర్గత సమస్త కీటకాది హనన జనిత సమస్త దోష పరిహారార్థం గోమాత్రేణ సహా గృహ ప్రవేశాఖ్యం కర్మ స్వీకరిష్యే. ఇదంతా ఉంది సంకల్పం. చెప్పరు మన వాళ్ళు ఇవన్నీ. అవును గురుగారు. కారణం ఇది. అదొక్కటి కొంచెం నేర్పిస్తారు గురుగారు. ఎందుకంటే అది కొంచెం మనసు బాధగా ఉంది. అంటే గో విగ్రహాన్ని తీసుకుని వెళ్తున్నాం, కామధేను ఇది విగ్రహం అయితే తీసుకుని వెళ్తున్నాం గానీ అది ఎందుకో ఆ ఒక్క 2 గోసూక్తం చెప్పాలనుకున్నాను గురుగారు. అది నేర్చుకోలేదు. పోనీ గోసూక్తం నేర్చుకుంటే అది 4 పంతులేసి చెప్పేసుకోవచ్చు. చెప్పుకోవచ్చండి అది. గోసూక్తం పోనీ కనీసం ఇది చెప్పండి. ఆయం గౌ సృష్టి రక్రమే దశనన్మాదరం పునః విదరం ప్రియం శుభ గౌరీమిమాయ చెప్పచ్చు. తర్వాత సత్తుమివతిత వచ్చు కదండి. ఏది గురుగారు? సత్తుమివతిత ఉనా లక్ష్మీ అమ్మవారిది. లేకపోతే చెప్పండి.
మహాదేవి విద్మహే విష్ణుమత్యై ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయ. సమస్త గురుగారు దేవతా స్వరూపిణి గోమాతృ దేవత ఏ నమః. లోపలికి వెళ్ళిన తర్వాత హాల్లోనే ఉంచి లఘువుగా కాస్త పృష్ఠభాగానికి ముందర అంతా పసుపు అంతా రాసి వెనకాల గురుగారు తోక దగ్గర భాగానికి వచ్చి తోక దగ్గరే పూజ చేయాలండి. లక్ష్మీదేవికి గోవుకి ఎప్పుడు కూడా ముఖానికి పూజార్హత లేదు. దానికి బ్రహ్మదేవుడి యొక్క శాపం. అందువలన గోవుకి ఎప్పుడు కూడా లక్ష్మీ స్థానం ఏది అంటే తోక వెనకాల భాగం. అలాగే గురుగారు వెనకాల పూజ చేయించాలి. అలంకారం చేయటం ముఖానికి చేయొచ్చు, వీపు మీద చేయొచ్చు, అన్నిటికీ చేయొచ్చు. కానీ తత్తిమాది మాత్రం ఇది పూజ మొత్తం వెనకాలే పృష్ఠభాగానికి అన్నది. అది ఎందువల్ల తెలియలేదు గురుగారు. ఇప్పుడు అంటే బ్రహ్మదేవుడి యొక్క శాపం. ఒకనకప్పుడు బ్రహ్మ విష్ణువులకి ఇద్దరికి కూడా ఒక సందేహం వచ్చింది. నేను పుట్టాను, మొదటి వాడిని నేను అంటే నేను అని చెప్పి అనుకున్నారు. దాంతో పాటు నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకున్నారు ఇద్దరు కూడా. తెలుసు కదా మీకు. అయితే ఎవళ్ళైతే దానికి గొప్పదనం నిరూపించుకోవాలంటే తగిన మార్గం ఎలాగైనా ఆలోచిస్తూ ఉండగా వాళ్ళ యొక్క ఇద్దరి మధ్యలోంచి ఒక పెద్ద జ్యోతి స్వరూపమైనటువంటి ఒక స్తంభం బయలుదేరింది. ఆ స్తంభం ఎక్కడి నుంచి బయలుదేరిందో ఎక్కడి దాకా వెళ్ళిందో ఎవరికి తెలియదు. అప్పుడు వీళ్ళిద్దరు ఒక పందెం వేసుకున్నారు. ఎవళ్ళైతే మొదలు కానీ అలాగే ఆది గాని అంటే మొదలు గాని చివరి గాని ఎవరైతే చూస్తారో వాళ్ళే గొప్పవాళ్ళు అని చెప్పండి. అయితే నేను పైకి పెడతాను అని చెప్పి బ్రహ్మదేవుడు తన యొక్క వాహనం వేసుకొని పైకి వెళ్ళిపోయాడు. విష్ణుమూర్తి ఏమన్నా తన యొక్క అన్వేషణ కోసం వరాహ రూపాన్ని ధరించి ఆయన భూమిలోకి వెళ్ళిపోయాడు, పాతాళానికి. పైకి వెళ్ళినా అంతు జరగట్లేదు. అలా 10,000 సంవత్సరాల పాటు ప్రయాణం చేస్తారు వీళ్ళు. కానీ వీళ్ళకి ఆది అంతా దొరకదు. ఈ బ్రహ్మదేవుడు కొంత దూరం వెళ్ళగా పైనుంచి కామధేను వస్తూ ఉంటుంది. అలాగే మొగలి పువ్వు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. కనిపిస్తూ ఉండి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అంటే మాకు కాలం తెలియదు, ఇప్పుడు ఎన్ని వేల సంవత్సరాలు అయిందో పైనుంచి వస్తాం అని చెప్పండి. అయితే మీరు నాకు ఒక్క సహాయం చేసి పెట్టండి. నేను పైనుంచి వస్తున్నట్టుగా అంటే నేను ఆ శిరస్సు స్థానంలోంచి మిమ్మల్ని చూసినట్టుగా సాక్ష్యం చెప్పండి, నేను పైకి వచ్చాడు అని చెప్పని అక్కడి నుంచి వీళ్ళు బ్రహ్మదేవుడు అడిగాడు. దానికే నేను చెబుతాము అంటే దానికి మీకు ఏదైనా వరం ఇస్తాను అని చెప్పాడు బ్రహ్మదేవుడు. సరే ఆ వరానికి ఆశపడి అక్కడి నుంచి 2 కూడా కిందకు వస్తాయి. తర్వాత పాతాళం దాకా వెళ్ళినటువంటి శ్రీ మహావిష్ణువుకి మొదలు ఎక్కడో తెలియలేదు. సరే ఆయన నిరాశపడి ఇది తెలుసుకోవడం సాధ్యం కాదు, నేను పైకి వచ్చేసాడు. ఈయన కూడా అక్కడి నుంచి వాళ్ళిద్దరి మధ్యలోంచి ఆ జ్వాల స్తంభంలోంచి ఒక మాట వినబడింది. పైన ఎవరైనా ఆద్యంతాలు చూశారా అంటే నేను ఎంతో లోతుకి వెళ్ళాను కానీ 7 లోకాలు అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళములు ఇవన్నీ కూడా వెళ్ళాను, అక్కడ కూడా నాకు మొదలు కనిపించలేదు అని చెప్పి నేను ఒప్పుకున్నాడు. పాపం బ్రహ్మదేవుడు మాత్రం నేను చూసి వచ్చాను అని చెప్పిన అబద్ధం చెప్పాడు. దీనికి సాక్ష్యం ఇదిగో కావాలంటే అడుగు అని చెప్పని గోమాతని అడిగితే ఆ గోమాత నిజంగా బ్రహ్మదేవుడు పైకి వచ్చి చూశాడా అని చెప్పింది. అడిగితే నేనే కదండి మొగలి పువ్వు కూడా అడిగింది, కావాలంటే చూసుకోవాల్సింది అని చెప్పని వాళ్ళని ఇద్దరిని అడగమంటాడు బ్రహ్మదేవుడు. అక్కడికి ఆ గోమాత మాత్రం అడుగు నిజమేనా అంటే ముఖంతో చూస్తే నిజమైన పైనుంచి వచ్చాడని చెప్పి ముఖంతో చెబుతూ తోకతో మాత్రం అబద్ధాన్ని చెబుతున్నాడు ఏనా అని చెప్పి సూచిస్తుంది. ముఖంతో చెప్పింది కాబట్టి అది పూజార్హంగా అప్పుడు శాపం పెడతాడు ఈశ్వరుడు. నిన్ను అబద్ధమాడుతూ నోటితో చెప్పావు కాబట్టి నీ ముఖద్వారానికి ఎవరు కూడా పూజ చేయరు. ఆ పూజ చేస్తే నీకు పాపమే వస్తుంది చేసిన వాళ్ళకి. నువ్వు వెనకాల నుంచి సత్యం చెప్పావు కాబట్టి వెనకాల పూజ చేసిన వాళ్ళకి చాలా అమోఘమైన పుణ్యం వస్తుంది కాక అని చెప్పి చెప్పించాడు. ఈ మొగలి పువ్వుకి ఈ రోజు నుంచి పూజ అర్హత లేకుండా పువ్వు కాక అని శాపం పెడతాడు. అందువల్ల ఈ యొక్క ఈశ్వరుడికి ఆ మొగలి పువ్వులతో పూజ చేయరు. ఇంత తత్వం ఉందా గురుగారు? ఇది కారణం. చక్కగా చెప్పారు గురుగారు. ఇది తెలియదు విషయం నాకు. అంటే వీళ్ళిద్దరి మధ్యలో గొడవ అయిందని తెలుసు కానీ గోమాతకి ఎందుకు పూజ జరగలేదని ఇన్ని రోజులు తెలియలేదు నాకు. ముఖానికి జరగట్లేదండి కారణం అదే. అవునవును. అంటే ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఏంటంటే ముక్కోటి దేవతలు అందరూ ఏంటంటే వెనక భాగంలో ఉంటారు, అందుకనే పృష్ఠ భాగానికి మనం చేయాలి అని. సందేహమే లేదండి.
అదే అని అనేవారు. అందుకని గురుగారు. సరే గురుగారు. అర్థమైంది. ఓకేనాయన. అయితే గురుగారు మీరు మన్నించి చెప్పండి. మన్నించండి. ఏం లేదు. ఇంకో ఇష్యూ అదే మనం మాట్లాడుకున్నాం కదా గురుగారు. ఈ మనకి నక్షత్ర సూక్తం ఒకటి నేర్పిస్తారు అని చెప్పేసి అది మీ ఇష్టం సారు. అంటే ఇది అన్న ఆహ్, సూక్తం ప్రారంభించాం కదా అని చెప్పి ఆలోచిస్తున్నా ఆ! నేను. అంటే అది అంటే అది కాకుండా మీకు సాయంకాలం పూట అమ్మ ఎప్పుడైనా సాయంకాలం పూట వీలవుతుందన్నారు కదా! అవకాశం ఉంటే చూద్దాం సారు. మన వాళ్ళు నలుగురు కనుక అవకాశం ఉంది అంటే అంటే శని, తప్పకుండా నేను ఆదివారాలుంటే చెబుతాను. చాలు. గురుగారంటే ఆ! శని, ఆదివారాలుంటే చాలు. ఎందుకంటే 5 రోజులు మీకు ఇంటి ఇబ్బంది పెట్టడం మాకు ఇష్టం లేదు. పైగా వీళ్ళు ఆఫీసులకెళ్తారు గట్రంటికి. అలాగే సో, సారు. అందుకనే ఎవరైతే చెప్పుకుందాం అనుకుంటారో మన బ్యాచ్‌లో మనోళ్ళందరూ వాళ్ళందరికీ అనుకూలంగా ఉండేట్టుగా శని, గురుగారు ఆదివారాలు పెట్టుకుందాం. సాయంకాలం పూట పెట్టుకుందాం. అంటే ముగ్గురికి పర్లేదు. ముగ్గురు నేర్చుకుంటాం గురుగారు. అంటే ఒక్కరికి తథాస్తు ఒక్కరని ఇలాగే కాదు. చెప్పుకోండి. పెద్ద కష్టం ఉండదు సారు. చాలా చిన్న వాక్యాలే అవి. అందుకే గురుగారు. చాలా ఎందుకంటే ఈజీగా అయిపోతుంది. అదే. అంటే అది దాంతో పాటు ఇప్పుడు జపం చేసే అనే సమయం వచ్చేటప్పటికి ఎన్ని సార్లు జపం చేయాలి ఒక్కొక్క దానికి అనేది అది అది ముఖ్యంగా అది కావాలి గురుగారు. ఆ! ఆ! అదేంటారు. ఇప్పుడు గ్రహ జపాలు ఉన్నాయనుకోండి. రవికి గురుగారు. 6,000, చంద్రుడికి 10,000, కుజుడికి 7,000, రాహుకి 18,000, తర్వాత బృహస్పతికి 16,000, తర్వాత శనికి 19,000, తర్వాత ఈయనకి బుధుడికి 17,000, కేతువుకి 7,000, అలాగే శుక్రుడికి వచ్చేప్పటికల్లా 20,000. ఇది గురుగారు. సంఖ్య. అది గురుగారు. నేను చెబుతాను, గురుగారండి. మీరు రాసుకుందురుగానిలెండి. అలాగే గురుగారు. అందుకనే ఇది ముఖ్యంగా అది నేర్చుకోవాలి గురుగారు. ఎందుకంటే ఆ! ఎన్ని సార్లు ఆ జపం జప సంఖ్య చేయాలనేది కూడా తెలీదు. తెలుసుకొని ఉండాలి సార్. హ్మ్. అదే గురుగారు. అంటే ఇది తప్పకుండా మీరు చెబుతానండి. మీ చెప్తుంది ఇప్పుడు ఇష్టం. నవగ్రహాలకి, జపాలకి ఇది లెక్కలు ఇప్పుడు చెప్పారు. సామాన్యంగా నక్షత్ర జపానికి గురుగారు. సంపూర్ణమైన దోషం గనుక ఉంటే 10,000 జపం చేయాలండి. అయుత సంఖ్య అంటారు. అంటే ఏ నక్షత్రకైనా 10,000 అయినా చేయాల. ఆ! 10,000 నక్షత్ర చేయాలంటారు. దోషభూయిష్టమైన నక్షత్రాలు ఉంటాయి కొన్ని. రోహిణి గురుగారండి. నక్షత్రం ఒకటి, మూలా అలాగే నక్షత్రం కొన్ని ఒకటి. కొన్ని మఖా నక్షత్రం ఒకటి, అలాగే ఆశ్లేష నక్షత్రం ఒకటి, ఆ గురుగారు. తర్వాత మూలా నక్షత్రం ఒకటి, అవును కొన్ని గురుగారు. కొన్ని ఉన్నాయి. కొన్ని కొన్ని దోషాలు ఇప్పుడు ఉత్తరాభాద్ర నక్షత్రం ఉంది. దానికేం దోషం, పూర్వభాద్ర నక్షత్రం చాలా మంగళప్రదమే. కానీ ఆ పాదాల్లో కొన్ని కొన్ని దోషాలు ఉన్నాయి. ఆహాహాహాహా! ఏ నక్షత్రానికి ఏ దోషం ఉంటుందో అదంతా కూడా చెబుతా నేను. ఏ నక్షత్రాలకు దోషాలు అని. అలాగే గురుగారు. అందుకనే శని, ఆదివారాలు మీకు సాయంకాలం పూట సంధ్యా వేళలలో తప్పకుండానండి. అయితే నాకు 5:05 కల్లా నేను అనుష్ఠానానికి వెళ్ళిపోతాను. మీ ఇష్టం 3:30 దగ్గర నుంచి 5 గంటల లోపల మీరు ఎప్పుడు టైం పెట్టుకుందామంటే ఆ టైం నాకేం అభ్యంతరం లేదు సార్. అయితే మీకు అర్ధరాత్రి అయితుందేమో నాకు టైం తెలియదు. అంటే దాన్ని మధ్యాహ్నం బట్టి 3:30 అంటే మాకు పొద్దునే గురుగారు. మాకు పర్లేదు. మేము 4:30 గంటల సేపు వెనకాల ఉన్నాం గాబట్టి పర్లేదు గురుగారు మాకు. మీరు చెప్పుకుంటారంటే నేను మధ్యాహ్నం చెబుతాను సార్. నక్షత్ర అలాగేనండి గురుగారు. అంతా తప్పకుండా చెబుతాను. అలాగేనండి గురుగారు. అయితే తప్పకుండా మధ్యాహ్నం చెప్తాను. అంటే మరి 3:30 గంటే మీకు కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా గురుగారు? పోనీ 4, అదే 4కి 4:30కి చెప్పుకుందామా? అలాగే గురుగారు. 4:00కల్లా చెప్పుకుందాం సారు. అలాగే గురుగారు అయితే. ఆహ్, మరి అలాగే ఇవాల్టి నుంచి ప్రారంభిద్దామా గురుగారు? మంచి రోజా? లేకపోతే ఎప్పటి నుంచి గురుగారు? ఇవాళ కాదులెండి. ఇవాళ అదే. అప్పుడే త్రయోదశి ఒక్కరోజే ఉంటుంది పాఠం. అందుకే గురుగారు. ఆ! అయినా ఇది పాత పాట మాత్రం చతుర్దశి అయినా, పౌర్ణమైనా చెప్పేసుకుందాం. ఒక పాడ్యమి నాడు మానేద్దాం సార్. అలాగే గురుగారు. ఎందుకంటే నిన్న ఒకరోజు మానేశాను. అది ఒక్క పూట పాఠం మానేస్తే వెనకాల పడిపోతాను సార్, నా భయం అది. గత్యంతరం ఆహ్, లేదు అంటే వెళ్తాం కానియండి. పాఠం సాధ్యమైనంత మటుకు మానుకోకూడదు సార్. అయ్యో! లేదు గురుగారు. నేనిప్పుడు హ్మ్. ఇప్పుడు మన ఆర్థిక మంత్రాలు కూడా సాయంకాలం పూట చెప్పుకుంటున్నాను. ఎన్నెన్నో చెప్పుకోండి. విషయాలు అంటే హ్మ్. ఎన్నెన్నో విషయాలు అయ్యో! ఇది కూడా మనం తెలుసుకున్నాం కదా! ఇది ఎలా అని లక్కీగా రికార్డింగ్ ఉండడం వల్ల వెనకెళ్ళి హ్మ్. రికార్డింగ్ చూసుకొని మళ్ళీ ఓహ్! ఇలా తప్పుగా చెప్తున్నానని రాసుకొని చేసుకుంటున్నాను గురుగారు. మీకు సందేహం వచ్చింది అంటే మాత్రం అడుగుతూ ఉండండి. అయ్యో! ఖచ్చితంగా ఆ! మిమ్మల్ని మీరు అంటున్నట్టు నేను మిమ్మల్ని పీడించినా పర్లేదని అన్యంగా ఛీ! భావించి ఛీ! ఛీ! అడుగుతున్నాను ఛీ! గురుగారు. అసలు వి అని నేను పొరపాటు కూడా అనుకోను సారు. అలాగే సంతోషం గురుగారు. ఎందుకంటే ఇది ఆ! నేర్చుకోవాలి ఇది. ఇది ఏమంటారంటే దీన్ని లైఫ్ స్కిల్ అని ఇంగ్లీష్‌లో మీరు చెప్పినట్టు ఇది లైఫ్ స్కిల్ గురుగారు. ఇది ఇప్పుడు ఆర్థిక నేర్చుకొని మంత్రం చూసారండి. అవును గురుగారు. బ్రహ్మాస్త్రం అని, పాశుపతాస్త్రం అని చెప్పని అంటారు. అవును గురుగారు. మా హ్మ్. పాశుపతాస్త్రం అంటే ఇది ఆర్థిక మంత్రం, ఇది మహన్యాసం. అవును గురుగారు. బ్రహ్మాస్త్రము అంటే ఆర్థిక మంత్రం. ఈ ఆ! 2 గనక వచ్చేస్తే వాడికి పని లేదు అనే మాట ఉండదండి.
అవును గురుగారు. నాకు మొన్న వాళ్ళకి నేను మనం చెయ్యాలే గాని విపరీతమైన వర్క్ ఉంటుంది. దీనికి రోజు కార్యక్రమాలుంటాయి. అవును గురుగారు. అంటే కార్యక్రమాలని కాదు గురుగారు. నాకు కిందటి సంవత్సరం ఇక్కడ మన వాళ్ళు శేఖర్ గారు, మన గణేష్ గారు, నేను మేమందరూ కలిసి ఏంటంటే, ఈ అయ్యా! మాస శివరాత్రి అని అప్పుడు మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం చేసుకునేవాళ్ళం గురుగారు. అది అయ్యా! చేసుకోవడం వల్ల చాలా చాలా అసలు ఏంటంటే, చాలా విధంగా ఏంటంటే సహాయం పడింది గురుగారు. అంటే సహాయం అనేది తప్పైన మాట. మార్పులొస్తాయి సారు. చాలా మార్పులొచ్చేసాయి గురుగారు. అంటే ఆ! ఎలా అంటే ఒళ్ళు ఆరోగ్యాన్ని కూడా ఏంటంటే బాగా క్షుణ్ణించిపోయింది. అది దాని నుంచి కొంచెం బలం రావడం స్టార్ట్ అయింది. ఇంకొక ఉద్యోగం రహస్యం పరంగా చెప్పమంటారండి? గురుగారండి. మాస శివరాత్రి యొక్క వ్రతాన్ని సక్రమంగా చేసుకుంటే వాడికి ఇంకా గురుగారండి. ఏదో పెద్దగా రావాల్సినటువంటి సమస్య కూడా స్వల్పంలో వెళ్ళిపోతూ ఉంటుంది. అవును. చాలా చాలా మంచి మాట చెప్పారు గురుగారు. ఆ! ఇప్పుడు ఈ మ ఉంటుంది. అది సమస్య ఏదన్నా ఉంటే స్వల్పంలో వెళ్ళిపోతుంది. అదే గురుగారు. అంటే అవును. ఉద్యోగానికెళ్ళేటప్పటికి ఇప్పుడు ఏంటంటే అది ఎందుకో తెలియకుండానే అది దోషంలాగా అయిపోయిందని భావిస్తున్నాను గురుగారు. చెయ్యట్లేదు గానీ, అది చెయ్యాలండి. అది మళ్ళీ ప్రారంభించాలి. మన శేఖర్ గారు, గణేష్ గారు అందరిని పట్టుకొని అడగాలి. అందరూ కలిసి కూర్చొని ఆన్‌లైన్‌లో మనకి చక్కగా నలుగురు కలిసి అదే. కూర్చోండి అదే. సారు. మీరు రవికిషోర్ ఒకే గారు కూడా రుద్రం చెప్పారు చేయండి. మొన్న. గురుగారండి? మహాన్యాసం చెప్పుకోవడం ఒకే రుద్రం చేసుకోండి. మీకు ఇంకా పుట్టమట్టి దొరికితే పుట్టమట్టితో శివలింగం చేస్తే కలియుగంలో దాన్ని మించింది లేదు. ఆ! అవును. అవును ప్రతి గురుగారు. అణువుకి కూడా ఒక శివలింగ స్వరూపంగానే ఉంటుందక్కడ. ఆ! అవును. అవును గురుగారు. కలియుగంలో పార్థివలింగానికి ఇప్పుడు అశ్వత్థామ ఉండేవాడు, అర్జునుడు ఉన్నాడు. అశ్వత్థామకి, అర్జునుడికి తేడా ఏమిటి అనంటే, అశ్వత్థామ ఆయన శివారాధన చేసేవాడు. విపరీతంగా శివారాధన చేసేవాడు. గురుగారు. అర్జునుడు చేసేవాడు. కానీ ఆ అశ్వత్థామ కంటే కూడా అర్జునుడు ఎందుకు పరాక్రమవంతుడయ్యాడంటే దానికి కారణం ఒకటే చెబుతాడు శ్రీకృష్ణుడు. అశ్వత్థామ సగుణమూర్తి అంటే కళ్ళు, ముక్కు, నోరు, జటాజూటం, తర్వాత మెడలో పాములు ఉన్నటువంటి ఆకారంతో పూజ చేసేవాడు. అర్జునుడు పుట్టమట్టితో పార్థివలింగాన్ని చేసేవాడు. ఆహా! ఆ పార్థివలింగంతో పూజ చేయటం వల్ల ఈ సగుణోపాసన, నిర్గుణోపాసన అని చెప్పి 2 మార్గాలు. ఈ ఉపాసనా ఖండాలోకి వచ్చేటప్పటిలో సగుణము అనేటువంటిది ఎప్పుడు కూడా నశించిపోయేదే. గురుగారండి. నిర్గుణోపాసన అనేటువంటి లింగ రూపంతో చేసేటువంటిది నిర్గుణం అంటారు దాన్ని. హుహుహుహుహు. అది గనక చేసినప్పుడు దానికి ఇంకా ప్రభావం ఉంటుంది. ప్రతి అర్థమైంది అణువు గురుగారు. ఒక శివలింగమే అన్నాడు ఆఖరికి. అర్థమైంది గురుగారు. ఆ! అందువల్ల పార్థివలింగంతో ఏంటి మట్టి ఇంత ఒక గుప్పెడు మట్టి గనక కొద్దిగా తేనె, పసుపు, కుంకుమ, కొద్దిగా భస్మం దొరికితే ఒక్క చిటిక కొద్దిగా పాదరసం ఇది శివవీర్యం అంటారు దాన్ని. మొత్తం కలిపి గనక చేస్తే సర్వాభీష్టప్రదం అది. అది ఇది కుదరలేనప్పుడు ఇంట్లో శివలింగం అయితే ఉంది ఎక్కడ తులసి గురుగారు. మట్టి ఉంటే మామూలుగా ఎర్ర మట్టి ఉంటుంది కదా సారు. రెడ్ అర్థమైంది సాయిల్ అన్న గురుగారు. మట్టి కలిపితే అవును జిగురుగా గురుగారు. ఉండాలన్న మట్టి కలిపితే. దాంట్లో కొద్దిగా తులసి మట్టి ఎంత ఒక 2 చిటికలు వేసి కలుపుకోండి. హుహుహుహు. కలుపుకొని చేయొచ్చండి. తులసి మట్టి అంటే తులసి పెరుగుతున్న చోట ఉన్న మట్టిని అంతే. తీసుకోమంటారా? తులసి కోట ఉంటుంది కదండీ! అవును గురుగారు. దాని కింద ఉన్నటువంటి మట్టి అంతా 2 వేళ్ళతో ఎంత వస్తుందో అంత తీసి దాంట్లో కలపండి. ఆహాహా! చిన్నగా ఎనుములు పార్థివలింగం చేసుకొని అలా చేసుకొని పూజ చేయమంటారు. ఎర్ర మట్టి చక్కగా బంకగా ఉండే మట్టిని తీసుకోవడం, చక్కగా చితగ్గొట్టి జల్లెడ పడితే మెత్తగా పౌడర్‌లాగా తయారవుతుంది. దాంట్లో తులసి మట్టిలోంచి కొద్దిగా తీసుకోవటం, మనం పూరి పిండి కలుపుకుంటాం కదండీ! చపాతీ పిండి. అవును ఆ గురుగారు. ప్రాకారంగా అంత గట్టిగా కలుపుకోవాలి. చేత్తో నొక్కేస్తే ఆకారం వచ్చేస్తుంది. అవును. అవును గురుగారు. గానీ గురుగారండి దాంతో చేయండి. ఇది ఆ! దీనికి అభిషేకం చేసేటప్పుడు అది మట్టి కరిగిపోయే ఇది ఉంటుంది కదా! అవకాశం ఉంది కదా దానికి గురుగారు? ఒక చుక్క పైన నెయ్యి వేయండి పేరు నెయ్యి. మీరు మహన్యాసం చెప్పే లోపల అది ప్రాణ ప్రతిష్ఠ చేసిన వెంటనే మీకు మళ్ళీ అభిషేకం అయ్యేదాకా కరిగిపోదు ఇంకా. అది ఒకటే నిదర్శనం. ఓహ్! తర్వాతేంటంటే ఇది తీసుకెళ్ళి మొక్కల దగ్గర అలా ఆ అంటే మొక్కల దగ్గర గాని, నీళ్లు ఉంటే నీళ్ళలో పడేయటం గాని, అది కుదరకపోతే చిన్న బేసిన్‌లో కొద్దిగా నీళ్లు పెట్టుకొని, ఆ అవును. నీళ్ళలో శివలింగాన్ని పెట్టి, నీళ్లు కరిగిపోయిన తర్వాత చెట్లలోకి చెట్ల లోపల. ఓకే. అలా అర్థమైంది గురుగారు. అర్థమయిందండి. అది. అదే ఇదైతే ఇలాగైనా కానీ చేయవచ్చు. ఒకవేళ దొరకలేదనుకోండి, మామూలు గురుగారండి. లింగం పెట్టుకోండి. ఏదన్నా అంటే అది ఇది ప్రదోష వేళలో కుదరలేదనుకోండి, చేసుకుంటే పర్లేదు కదా గురుగారు? ఇలాగ ప్రతిసారి ఇలాగా? ఎవ్వరైనా చేసుకోవచ్చండి. అదే మీరు అర్థమైంది ఒక్క మాట గురుగారు. చేసి చూడండి మీకు తెలుస్తుంది. అంటే చేసేవాడిని గురుగారు గానీ ఏంటంటే పొద్దున పూట చేసేవాళ్ళం. ఇలాగ ఆ! ఇది ప్రదోషం వేళ కూడా చేసేవాళ్ళం లేదనట్లేదు.
అయితే ప్రదోషం దాకా చేయాల్సి వస్తే మాత్రం అన్నం తినకూడదండి. అవును గురుగారు. ఆ రోజు ఏమి తినకుండా, ఎందుకంటే టిఫిన్ ఆఫీస్‌కి చేయండి, వెళ్తాను కదా! కావాలంటే ఉన్న మాట రెండు మాటలు కాస్త కాఫీ గాని ఏమన్నా తీసుకోవచ్చు. అలా అర్థమైంది చేసుకోండి గురుగారు. గాని ఏమన్నా తిని మాత్రం చేయబాకండి. అర్థమైంది గురుగారు. అది. అర్థమైందండి. హ్మ్. అలాగే ఓకే సార్. గురుగారు. సరే గురుగారు. ఓకే. మరి ఇది సాయంకాలం పూటది ఎప్పుడని చెప్పండి గురుగారు. మీరు చెప్తే ఆ రోజు నుంచి ప్రారంభించేద్దాం. తప్పకుండా. తప్పకుండా నేను చెబుతాను. అదే గురుగారండి. సరే ఓకే. ఓకే. గురుగారండి. ఉంటానండి. నమస్కారం. ఓకే నాయన శుభం. మీ గోత్రనామాలు పంపిస్తే రాసుకుంటామండి. ఇప్పుడే ఇన్‌స్ట్రక్షన్స్ చెప్పండి పంపించేసి చెప్తాం. గురుగారండి, మీకు ఇది ట్రాన్స్‌ఫర్ కూడా 10,000 చేసేస్తాను గురుగారు. ఇప్పుడే అది చేసేస్తాను. నాకు ఒక్క రోజు టైం ఏంటి? ఎవరి అకౌంట్‌కి వేయాలనే విషయం నాకొద్దండి. అవునా? మా వాడికి ఇదంతా కూడా దానికి ఉండే ట్రస్ట్ వేరు ఉండేది. దానికే అవునా? అయితే ఒక పంపించేస్తే పని చేస్తానండి. గురుగారండి, నేను అయ్యా! మన గణేష్ గారు ఇస్తారు కదా! ఆయనకే ఇచ్చేస్తాను. ఆయన ట్రాన్స్‌ఫర్ చేసేయమని గణేష్ గారితో చెప్తానండి. నేను చెబుతానండి. ఏ అలాగేనండి. నంబర్‌కి సంతోషం పంపించమంటే ఆ గురుగారు. నంబర్‌కి పంపించురు గాని. ఎందుకంటే అలాగేనండి. మా అలాగే దగ్గర గురుగారు. పెట్టుకోమండి. అది శివద్రవ్యం అది. అది కార్యక్రమం కావడంతోనే రుత్వికులకి ఇయ్యాల్సి వస్తూ ఉంటుంది డబ్బులు. అలా ఏ రోజు అలాగే గాను. గురుగారు. అలాగే ఎందుకంటే గురుగారు. 10 మందికి అర్థమైందండి. అది మా దాంట్లో కలిసిందనుకోండి మాకు టెన్షన్ ఎక్కువ. అయ్యా! అర్థమైంది ఒక పని గురుగారు. అవును అందుకనండి. గురుగారు. మాకెందుకు సారు. అలాగే మాకు గురుగారు. పైన వచ్చేవాళ్ళు ఏదో ఇస్తుంటారు మాకు. అందువల్ల మాకు దాని మీద దృష్టి లేదు. అలాగే కార్యక్రమం గురుగారు. జరగాలి. 10 మందికి ఉపయోగపడాలి. భక్తులు చాలా మంది వస్తుంటారండి. వచ్చే అవును గురుగారు. వాళ్ళందరికీ కూడా వస్త్రాలు ఇచ్చి పంపించేస్తుంటాం. ఉన్నమాట చెప్పాలంటే కిందటి సంవత్సరం చాలా, మీకు తెలియనిదేముంది గురుగారు, ఆర్థికంగా కూడా చాలా కష్టపడ్డాను. ఉద్యోగం హ్మ్. లేకుండా చాలా చాలా కష్టపడ్డాను. ఇప్పుడు అప్పుడు ఆ సమయంలో మహాన్యాసం పూర్వకంగా రుద్రాభిషేకం చేసుకోవడం ఎంతవరకు అవుతే మీరు అంతవరకు. ఒక్క సంవత్సరం దీంట్లో చేరి చూడండి. మీకు ఎంత మార్పు వస్తుందో మీరే చూసుకుంటారు. అవును గురుగారు. వచ్చే సంవత్సరానికి మహా ఉత్సాహంగా ఉంటారు. మీరు చూసి అవును. ఉండండి. అంటే ఉన్న మాట చెప్పాలి గురుగారు. నిజంగా దేవుడిలాగా వచ్చి నాకు అన్నీ ఇప్పుడు మా అందరికీ నేర్పిస్తున్నారు. విద్య నేర్పించి మాకు అసలు. నేను చెప్పడం ఏముంది సారు. మీకు శ్రద్ధగా మీరు నేర్చుకుంటున్నారు. నాకు అంటే తెలిసింది చెబుతున్నాను. నాకు నా వెనకాల 10 మంది ఎలా మాట్లాడుకుంటున్నారంటే, ఇప్పుడు ఎంత చక్కగా చేయిస్తున్నారు, పూజలు చేయిస్తున్నారు, ఎంత చక్కగా మంచి మాటలు అంటే మంచి మాటలు మాట్లాడలేదని కాదు. ఈ మధ్య కాలం హ్మ్. ఏంటంటే ఈ ప్రవచనాలు కూడా విని కొన్ని, అంటే ఇప్పుడు నా దగ్గర కూడా కొత్త విషయాలు మాట్లాడేవాళ్ళు కొంచెం. తెలుస్తున్నాయి. అవును కొత్త గురుగారు. విషయాలు తెలుస్తున్నాయి. అవును గురుగుర. ఇంకోటి నా వెనకాల నాకు ముందు కూడా ఎవరైనా ముందు కొంచెం ఏంటంటే హాస్యమయంగా మాట్లాడేవారు. ఇప్పుడు అలా కాకుండా చాలా మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నారు గురుగారు. అంటే హ్మ్. చాలా ఒళ్ళంతా పులకరించిపోతుంది. అబ్బా! మనకి ఇంత గౌరవం వస్తుంది అనే విషయం చాలా సంతోషంగా ఉంది గురుగారు. అది చెప్పలేని ఆనందం. మే ఒక్కొక్కసారి ఇప్పుడు మా ఆవిడ అంటుంది, "పంతులు గారు వారి హ్మ్. భార్య వస్తున్నారని చెప్తున్నారు." మేము పంతులేం కాదు గురుగారు. అంటే అంత పెద్ద మాకు హోదా, పదవి ఏమి అవసరం లేదు గానీ, ఆ మర్యాదలు వాళ్ళు హ్మ్. ఇస్తున్నారు. ఇప్పుడు వెళ్ళే చోటన్నీ మాకు అయ్యా! రండి మీరు రండి అని లేచొచ్చి నమస్కారం పెట్టి పిలుస్తున్నారు గురుగారు. చాలా అయ్యా! ఒక్క ఒక రహస్యం సంతోషంగా చెబుతున్నాను. ఉంది. గురుగారండి. విద్యని గనక చక్కగా నేర్చుకుంటే ఒకళ్ళు దాన్ని గమనించకపోవచ్చు గాని దాని విలువను తెలిసిన వాళ్ళు మాత్రం వదిలిపెట్టరు సార్. అవును అది ఒకటే పెద్దవాళ్ళండి. గుర్తు. నన్న మొన్న గృహప్రవేశం మొన్నే గురువారం నాడు గృహప్రవేశం చేయించాను గురుగారు హిందీ వాళ్ళ ఇంట్లో. అయ్యా! ఆమె అయ్యా! పెద్దామె 78 ఏళ్ల గురుగారు. వచ్చి కాళ్ళ మీద పడి, ఆ కాలికేంటంటే హ్మ్. నీళ్లు నేను నీళ్లు జల్లి ఆ నీళ్లు హ్మ్. తుడిచారు గురుగారు. తుడిచి ఆ నీళ్లు జల్లుకుంటే, "అమ్మ వాళ్ళకంత నేనంత భక్తి, అంత పెద్దవాడిని ఆనందం కాదంటే." కలిగింది వాళ్ళకి. అమ్మ నేనంత పెద్దవాడిని కాదమ్మా అంటే, పండిట్‌జీ హిందీ వాళ్ళు కదా! పండిట్‌జీ మీరు ఇంత చక్కగా చెప్తున్నారు. చాలా మీరు తెలుగు వాళ్ళయ్యున్నా మాకు ఏంటంటే, మాకు హిందీలో ఇంత చక్కగా చెప్పారు పండిట్‌జీ మీరు. చాలా సంతోషం పండిట్‌జీ అంటే, నా కంట్లో వాళ్ళకి నీళ్ళొచ్చేసింది గురుగారు. గుజరాతీస్ గాని, తర్వాత ఈళ్ళు రాజస్థాన్ వాళ్ళు గానియండి, బ్రాహ్మడు అంటే ప్రత్యక్ష దైవమే. వాళ్ళు మహారాజని పిలుస్తుంటారు. అవును గురుగారు. హ్మ్. చాలా చాలా సంతోషంగా ఉండింది గురుగారు. ఒక విధంగా అంటే ఈ వృత్తిని ఎన్నుకోవడం అనేది ఒక పెద్ద విషయం అని అనిపించింది గురుగారు నిజంగా. ఒక్క చాలా రహస్యం చెబుతాను సారు. గురుగారు. ఏ వృత్తిలో ఉండనండి, ఒక్కటి మనం 4 ముక్కలు చెప్పుకొని ఉండటం వల్ల మనకి ఇవాళ ఉపయోగం లేకపోవచ్చు. ఏమో ఏ క్షణంలో ఏ ఉపయోగం పడుతుందో తెలియదు మనకి. అవును గురుగారండి. చెప్పుకోవాలంతే. అంతే గురుగారండి. నేను యాహ్! మీకు ఒక రహస్యం చెప్పమంటారండి? మీరు చెప్తే నమ్మరు. గురుగారండి. నేను ఏలూరులో చదువుకుంటున్నప్పుడు ఈ స్మార్థం ఒకటి, వేదం ఒకటి చదువుకున్న విద్యార్థులకి నెలకి రూ. 15 స్టైఫండ్ ఇచ్చేవాళ్ళండి. నాకు ఆహాహాహా! దీని మీద సద్భావం ఉండేది కాదు అసలకి. గురుగారండి. వాళ్ళు రూ. 15 వస్తున్నాయి అంటే నాకు రూ. 15 అంటే అప్పట్లో చాలా పెద్ద అమౌంట్ మాకు.
రూపాయలు వస్తే ఇంత డబ్బులా ఏం చేసుకోవాలనిపించే రోజు. అంటే మాకు ఎంత 9-10 సంవత్సరాలు. సినిమాకి వెళ్తే 25-35 పైసలు టికెట్. ఆ టికెట్ మేము వెళ్ళేది గురుగారండి. తర్వాత ఎప్పుడైనా బయటకు వస్తే మా గురువు గారు కానీ ఎవరు తెలియని వాళ్ళు ఉంటే గప్చిప్గా టిఫిన్ చేసి వస్తుండేవాళ్ళం. గురుగారండి. అది ఆ డబ్బులు మాకు బోల్డంత మిగిలిపోతున్నాయి. ఆ డబ్బుల కోసం కక్కుర్తిపడి వేదం చదువుకున్నప్పటికీ కూడా ఇది సరదాగా దీనికోసం చెప్పి ఆ 15 రూపాయల కోసం చెప్పుకున్నానండి. అసలు నేను చదువుకున్న చదువుకి నేను చేస్తున్న వృత్తికి సంబంధం లేదు. అర్థమైంది గురుగారు. నేను చదువుకుంది ఆంధ్ర యూనివర్సిటీ సాహిత్య విద్యా ప్రవీణ 75-76 మార్చిలో. ఆంధ్ర యూనివర్సిటీ అంటే వైజాగ్ లో కదా గురుగారు? ఆంధ్ర యూనివర్సిటీ. తర్వాత నాది ఎంఏ అంతా అయిపోయింది. తర్వాత పూర్వ మీమాంస అంతా చదువుకున్నా. తర్వాత ఉత్తర మీమాంస అంతా చదువుకున్నా. జ్యోతిష్ శాస్త్రం అంతా కూడా పరీక్షించా. పంచాంగం రాయాల్సిన పరిస్థితిలో మాకు కొన్ని అవాంతరాలు వచ్చి మా అమ్మగారు కాలం చేయటం వల్ల నేను 1 సంవత్సరం పాటు నేను చదువుకోలేకపోయా. అయితే పంచాంగం నా చేతితో కూడా రాసేసుకుండేవాడిని. నేను కాలేజీలో కొంతకాలం లెక్చర్గా పనిచేశా. కానీ ఈ రోజున ఆ కాలేజీలో పనిచేసేవాడు ప్రైవేట్ కాలేజీ అది. నాకు నెలకి అప్పట్లో 3,500 పెద్ద జీతం నాకు ఇచ్చేవాడు. ఇచ్చేది కూడా ఒకే మాట ఇవ్వకుండా 5 నెలలకి 6 నెలలకి ఇచ్చేవాడు. ఒకే మాట ఇచ్చే మొత్తంగా కనిపించేటప్పటికల్లా దీంట్లో కూడా ఇది కొర్ర ఇది 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 అని చెప్పి కొంత కట్ చేసుకుండేవాడు. అప్పుడు నాకు అనిపించింది వీళ్ళ దగ్గర కూర్చొని నేను అంటే నాకు అప్పట్లో నాకు కుటుంబం అంతా కూడా పోషించుకోవాల్సిన పరిస్థితి, అత్యవసర పరిస్థితి నాకు. దీనికోసం వీళ్ళ దగ్గర వీళ్ళు ఇచ్చేటువంటి 3,500 నేనేం చేయాలి అని చెప్పని నేను రాజీనామా చేసి అప్పుడు నేను అప్పట్లో చెప్పుకున్నటువంటి స్మార్థాన్ని మొత్తం మళ్ళీ 1 నెల రోజులు కూర్చున్నాను, మొత్తం స్వాధీనం చేసుకున్నాను. వెళ్తే రోజుకి 25-30 వేలు సంపాదించుకునేవాడిని. మా ఇంట్లో రోజు 2-3 లేకుండా మేము భోజనాలు చేసేవాళ్ళం కాదండి. పరమేశ్వరుడు మాకు అలాగే ఇచ్చేవాడు. అర్థమైంది గురుగారు. అంటే నేను ఇది అహంకారంతో చెబుతున్నాను అనుకోవకండి. దీనికి సంబంధం లేదు అని చెబుతున్నా. అవును గురుగారు. నేను అది తెలుసుకుంటున్నాను గురుగారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా వీళ్ళు ఇప్పుడు మన వాళ్ళు ఏంటంటే అంటే తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు వదిలేసేయండి. తెలిసిన వాళ్ళు ఎప్పుడైనా వచ్చిందంటే పంతులు గారండి బాగున్నారా అంటే ఇప్పుడు పేరు పెట్టి పిలవడం మానేశారు. ముందు శ్రీవత్స గారు అనేవారు, ఇప్పుడు పంతులు గారండి ఒక్కటే గుర్తండి. పెద్దవాళ్ళైనా మన దగ్గరకు వచ్చి మన యొక్క ఆశీర్వచనం తీసుకుంటారు తప్ప మనం వెళ్ళి వాళ్ళ దగ్గర ఇచ్చేయాల్సిన అవసరం లేదు. ప్రతి నమస్కారం చేయటం మన గౌరవమే కానివ్వండి. ప్రతి వాళ్ళు వచ్చి ముందర మనం పరిచయం చేసుకుంటారు. ఒకరి ఇంటికి వచ్చి పండగ నాడు అడిగేసి తాంబూలం ఇంటికి వచ్చి తాంబూలం ఇవ్వడం కాకుండా ఇచ్చేసి ఉండే గౌరవం అది. మేము ప్రత్యేకంగా వేరే కొత్త గిన్నె తీసుకొని ప్రసాదం చేసి తీసుకొచ్చేయండి మీకు ఇస్తున్నామండి అంటే అసలు నాకు ఇంత హోదా ఏంటి, మనకి ఇంత మర్యాద ఏంటి అంటే అది మన చదివిన చదువుకే. అందుకే అది మనకి అంతేనే గురుగారు. మీరు ఒక మాట చెబుతున్నానండి, నిత్యం అనుష్ఠానం చేసుకుంటూ ఉంటాను సంధ్యావందనాదులు ఇత్యాదులు. అది చేసుకున్న తర్వాత మీలో ఇంకా మార్పు వస్తుంది. అదైతే ఉంది గురుగారు. అందుకనే వచ్చే ఏడాది మా వాడికి చేయాలి. జూన్ తర్వాత చేయాలి గురుగారు. చేసేసి సంధ్యావందనం మాత్రం ఖచ్చితంగా చేయించండి. వాడు చూస్తున్నాడు, డైలీ నిత్యం సంధ్యావందనం చేయడం చూస్తాడు. వాడు అంటాడు అనమాట, నాన్నగారు చేస్తున్నారు, ఏదో చేస్తున్నారు ప్రక్రియలన్నీ వాడు చేస్తూ ఉంటాడు. సో వాడికి కూడా త్వరలో నేర్పించాలి గురుగారు. వాడికి తప్పకుండా చెప్పండి సారు. మనకి పరమేశ్వరుడు ఇచ్చిన ఆస్తి అది, మనకి తప్ప ఇంకెవరికంటే అధికారం. నిజంగా ఎన్నో అంటే పెద్దలు చెప్పేవారు, ఎన్నో జన్మలుగా మనం పుణ్యం చేస్తే గానీ మన బ్రాహ్మణుడి జన్మ రాదు అని. అది ఏంటి అనుకునేవాడిని, ఇప్పుడు తెలియదు కదా గురుగారు. ఇప్పుడు దీనివల్ల జంతువునాం నరజన్మ దుర్లభం అతః పుంస్వం తతో విప్రద తతో వేదాభ్యాసన తత్వము. ఒకదానికంటే ఒకటి పుణ్య విశేషం ఉంటే తప్ప పరమేశ్వర మనకే ప్రసాదించడు. ఇచ్చిన దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అర్థమైంది గురుగారు. సరే గురుగారు అండి, మీకు ఆలస్యం అవుతుంది. మీకు నేను దేవతార్చన చేసుకోవాలి. అలాగే గురుగారు అండి.
ఓకే సరే సార్. గురుగారండి, ఓకే. ఉంటానండి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం.